వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం గణాంకాల ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు 61.5% ఉన్నారండి. సో, ఇంతగా ఎందుకు ఎక్కువ పెరిగిపోయింది ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్? అసలు కారణాలు ఏమై ఉండొచ్చు? సో, మన ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తో మనం ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్‌ని ఎలా మనం తగ్గించుకోవచ్చు? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బీఎన్‌వైఎస్ న్యాచురోపతి అండ్ యోగా ఫిజిషియన్ షగుప్తా గారు. సో, మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. నిజంగా మేడం. ఒకప్పుడు మన పాపులేషన్‌తో ఒకప్పుడు పోల్చుకుంటే, అప్పట్లో 30% పీపుల్స్‌కి ఉండేది మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్. అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకుంటే. ఇప్పుడు అదే 10 ఇయర్స్ తర్వాత డబల్ అయిపోయింది మేడం మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్. సో, కారణాలు ఏమై ఉండొచ్చు? సో, మెయిన్ థింగ్ ఏంటంటే మోకాలు నొప్పులంటే ఒకవేళ 60 దాటిన తర్వాత వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ గానీ, విటమిన్ బి12 గానీ, డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల గానీ కామన్‌గా పురాతన కాలంలో ఎక్కువ మందిని చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో ఆల్‌మోస్ట్ 30-45, 50 ఇయర్స్ వాళ్ళలోనే ఎక్కువ మందిని చూస్తున్నాం. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో, ఏదో ఒక డైట్ ఫాలో అవుతారు. ఆ డైట్ ఫాలో అవుతున్నప్పుడు గూడా అసలు దాంట్లో ఫైబర్ ఉందా? కాల్షియం ఉందా? విటమిన్ బి12 రిచ్ ఉందా లేదా? సో, ఇవన్నీ మనం చూసుకోము. సో, యంగ్‌స్టర్స్‌లో మెయిన్ థింగ్ మన మోకాళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి విటమిన్ డెఫిషియన్సీస్ అండ్ ఇంకోటేంటంటే ఖచ్చితంగా అధిక బరువు. ఎప్పుడైతే బరువు పెరిగిపోతూ ఉంటారో, స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతూ ఉంటదో, బాడీలో కార్టిసోల్ హార్మోన్ అనేది ఎక్కువ స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో, దీనివల్ల మెటబాలిజం చాలా స్లో అయిపోయి వాళ్ళు తినే తక్కువ ఫుడ్ అయినా సరే వాళ్ళకి బరువు అనేది బాగా అధికంగా పెరిగిపోతుంటారు. ఓకే మ్యామ్. సో, అధిక బరువు ఎప్పుడైతే మన మోకాళ్ళ చుక్క చాలా పటెల్లా అని బోన్ ఉంటది. ఆ బోన్ మీద పడ్డం అంటే అక్కడ మనకి చాలా వరకు మనం బోన్ కరిగింది అంటుంటారు. యెస్. అసలు చాలా అరిగింది. గుజ్జు అరిగింది. వెళ్ళిపోయి కార్టిలేజ్. కార్టిలేజ్ డ్యామేజ్ అయిందని, కొద్దిగా బోన్ అరిగిందని జెప్పేసి సైనోవిల్ ఫ్లూయిడ్ అని ఉంటది. అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మనకి మజిల్‌కి మొబిలిటీ ఉండాలి. మనకి బోన్ ఉంటది. పటెల్లా అనేది చిన్న బోన్ అన్నమాట. ఓకే మ్యామ్. సో, పైన ఒక పెద్ద బోన్ ఉంటది. కిందన ఒక 2 బోన్స్ ఉంటాయి. పైన దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న పటెల్లా బోన్ ఉంటది. ఎప్పుడైతే దాని మూవ్‌మెంట్ ప్రాపర్‌గా ఉంటదో మనకి ఎప్పటికి ఈ ప్రాబ్లమ్ అనేది రాదు. ఎప్పుడైతే అక్కడ ఫ్లూయిడ్ తగ్గిపోతదో అంటే మూవ్‌మెంట్ చేయడానికి ఇప్పుడు మనకి గ్రీజ్ ఎలా ఉంటది? ఏదైనా సరే మనం చక్రం పని చేయాలంటే గ్రీజ్ యెస్. ఉంటుంది. అలాగా మోకాళ్ళ మధ్యలో కూడా ఆ సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా ఉండాలి. ఓకే. అది ఎప్పుడైతే తగ్గుముఖం పడతదో అప్పుడు మనకి ఈ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఓకే. సో, ఇవి ఎందుకు ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో వస్తున్నాయంటే కూర్చుంటున్నారు. మూవ్‌మెంట్స్ లేవు. ఓకే. మొబిలిటీ అనేది లేదు అసలు. నేనేమంటానంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అయినా కూడా ఎవరైనా సరే ఈవెన్ దో ఏ జాబ్ అయినా సరే కూర్చొని చేసే వాళ్ళ జాబుల్లోనే ఎక్కువ మందికి వస్తదనమాట. ఓకే. మనం ఒక 50% మోకాళ్ళ నొప్పుల్లో తీసుకుంటే సో, అట్‌లీస్ట్ నడిచేవాళ్ళు ఇటు అటు వాక్ చేసుకుంటూ నడిచే వాళ్ళలో మాక్సిమం తక్కువుంటాయండి మోకాళ్ళ నొప్పులు. ఆల్‌మోస్ట్ తక్కువుంటాయి. సో, ఎప్పుడైతే సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ చేస్తుంటారు కదా! వాళ్ళలో మొబిలిటీ లేక అంటే మనం కూర్చొనున్నాము, కాళ్ళు అట్‌లీస్ట్ కదపండి అంటుంటాం మనం. కదపకుండా అలాగా స్టిఫ్‌గా అలా ఉంచేసి వాళ్ళేం తింటుంటారో ఫుడ్ అది కూడా పట్టించుకోరు. వాళ్ళ వర్క్ స్టైల్ ఇంగా అన్నీ మనం తీసుకుంటే చాలా పెద్ద స్టోరీ ఇది యాక్చువల్లీ. ఓకే మ్యామ్. సో, ఎప్పుడైతే మనకి సిట్టింగ్ జాబ్స్ వల్ల మొబిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఈ మోకాళ్ళ నొప్పులొస్తాయి. సో, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఫిజియోథెరపిస్ట్‌కెళ్తాం. ఓ 10 రోజులు యెస్. చేయించుకుంటాం, 15 రోజులు చేయించుకుంటాం. అవి తగ్గుతాయి. మళ్ళీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ అలాగే సఫర్ అవుతుంటాం. ఓకే. ఫస్ట్ మోకాళ్ళ నొప్పులొస్తే మనం చేయించుకోవాల్సిన ఫస్ట్ టెస్ట్‌లో ఐరన్, విటమిన్ బి12, డి విటమిన్, కాల్షియం ఇది కంప్లీట్‌గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. ఓకే. అది ఏ వయసు వచ్చిన వాళ్ళకి గూడా స్పెషల్లీ చెప్తున్నానండి. ఎందుకంటే ఎంతోమంది మోకాళ్ళ నొప్పులతో మా దగ్గరికొస్తుంటారు. యంగ్‌స్టర్స్ వస్తుంటారు, పెద్దవాళ్ళు వస్తుంటారు, చాలామంది వస్తుంటారు. వచ్చినప్పుడు నేనేం చెప్తానంటే ఫస్ట్ మీలో ఈ డెఫిషియన్సీ ఉండొచ్చు. ఫస్ట్ ఫిజియోథెరపీ చేయడానికి ముందు మనం డెఫిషియన్సీస్ చెక్ చేసుకోవాలి గదా! ఓకే. సో, ఈ 4 టెస్టులు చేయించుకొని రండి అంటాను. మిగతా టెస్టులు ఏమి అవసరం లేదండి. ఓకే. యాక్చువల్లీ ఎక్స్‌రేస్ తీయించుకొని రండి అవన్నీ నేను చెప్పను. ఫస్ట్ ఈ 4 టెస్టులు చేయించుకొని రండి. సప్లిమెంట్ ఒకవేళ తక్కువ ఉందనుకోండి. ఇప్పుడు కాల్షియం తక్కువ ఉంది. కాల్షియం మెయిన్ పాయింట్. మనకి బోన్స్‌కి కాల్షియం లేకపోతే నరాల బలహీనత, ఈ జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం. సో, మన కాల్షియం ఎందులో దొరుకుతది? నువ్వుల్లో మంచిగా దొరుకుతదండి. ఎక్కువ కాస్ట్‌లీ ఫుడ్‌లు కూడా అవసరం లేదు. ఓకే. నువ్వుల్లో దొరుకుతాయి. ఇంక వెజిటబుల్స్‌లో దిక్కుంటే ఇంక బాగా అందరికి తెలిసిన విషయం మునక్కాయలు. ఓకే. సో, మునక్కాయలు అండ్ మాక్సిమం ఏం చేస్తారంటే చాలామంది ఒక గ్లాస్ మిల్క్ తాగితే చాలు కాల్షియం ప్రాపర్‌గా దొరుకుతదని. ఇప్పుడు మిల్క్ కూడా ఎక్కడ మనకి ప్రాపర్‌గా యెస్ హెల్తీగా మ్యామ్. దొరుకుతుంది? కల్తీ. ప్యాకెట్ మిల్క్స్ అంతే. అంతా కల్తీ. ప్యాకెట్ మిల్క్స్ అంటే. సో, మిల్క్ ఒకవేళ తీసుకున్నా కూడా మేము రెగ్యులర్‌గా మిల్క్ తాగుతున్నాం. కానీ మాకు కాల్షియం సప్లిమెంట్‌గా దొరకట్లేదు. ప్రాపర్‌గా దొరకట్లేదు. మేము ఫ్రీక్వెంట్‌గా కూడా టెస్టులు చేయిస్తుంటాం మేడం అనే వాళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటాను నువ్వులు. సో, నువ్వులు తెప్పించుకోండి. మనము నువ్వులు లడ్డూల్లాగా చేసుకోండి. బెల్లం వేసేసుకొని. బెల్లంలో ఐరన్ ఉంటది. నువ్వుల్లో కాల్షియం ఉంటది. ఓకే. సో, మంచిగా డైలీ ఒక లడ్డు తినండి. ఒకవేళ డయాబెటిస్ వాళ్ళు తినాలా? తినొద్దా? అని అంటుంటారు. సో, ఖచ్చితంగా తినొచ్చు. ఓకే. మనము తినే ఫుడ్‌లో ఆహారంలో డయాబెటిస్ ఉండేవాళ్ళు ఒకవేళ ఎక్కువ లెవెల్స్ ఉంటే బ్రౌన్ రైస్‌కి లేదంటే రెడ్ రైస్‌కి, బ్లాక్ రైస్‌కి తీసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసుకుంటాము. ఓకే. ఇంకా అప్పుడప్పుడు స్వీట్స్ తింటా ఉంటారు. అవి అవాయిడ్ చేసుకొని డైలీ మన నువ్వుల లడ్డు తీసుకోండి.
అండ్ ఆకుకూరలో మనకు మంచిగా బచ్చల కూర కానీ, పొనగంటి కూర కానీ, మునగాకు మోర్ కంటెంట్ ఆఫ్ కాల్షియం కలిగి ఉన్నవి. ఇవి తీసుకుంటున్నారనుకోండి మనకి ఇంకా రెగ్యులర్‌గా తీసుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని పౌడర్ ఫార్మ్‌లో నేనేమంటానంటే చాలా వరకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే లేత మునగాకు, కొద్దిగా బచ్చల కూర, పొనగంటి కూర మూడిటిని తెప్పించేసి లేదంటే బచ్చల కూర, పొనగంటి కూర దొరకకపోతే మెంతి కూర అయినా పర్లేదు. సో, ఓకే. చిన్న మెంతి కూర దొరుకుతది. ఈ మునగాకు, చిన్న మెంతి కూర 2 తెప్పించేసుకొని మంచిగా వాష్ చేసి ఎండకి ఎండబెట్టేసాను మార్నింగ్ ఎండకి పౌడర్ చేసుకోండి. ఓకే. ప్రతి కూరలో వేయడం స్టార్ట్ చేయండి. మనం మధ్యాహ్నం పూట ఏదైనా కర్రీ చేసుకుంటామో, ఆ కర్రీ గాని ఏదైనా చేసినప్పుడు సొరకాయ గాని, బీరకాయ దాంట్లో ఒక స్పూన్ ఏసేసేయండి పౌడర్. టేస్ట్ బావుంటది. సో, దాంతో పాటు రోజు ఇదే పౌడర్ కాకుండా ఒకరోజు నువ్వుల పౌడర్ చేసుకోండి. ఒకరోజు పంకిన్ సీడ్ పొటాషియం కంటెంట్ ఎక్కువుంటది. ఐరన్ కూడా ఎక్కువుంటది. సో, పంకిన్ సీడ్స్ ఒకరోజు, వాల్‌నట్స్ పౌడర్ ఒకరోజు, మునగాకు, మనం మెంతికూర పౌడర్ ఒకరోజు, ఇలాగ మనం మునక్కాయ లోపల గుజ్జు కూడా బాగా హై కంటెంట్ ఆఫ్ కాల్షియం గలవి. ఇన్ని రకాల ఆప్షన్స్ అది కూడా ఈజీగా అవైలబులే. మనం మాక్సిమం మరీ ఎక్కువ కాస్ట్‌లీ కూడా లేదు కదండీ! యెస్ మ్యామ్. మాక్సిమం కొన్ని అంటే మునగాకులు ఎప్పుడన్నా పల్లెటూరికెళ్తే ఒక మంచిగా తెచ్చుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే ఎప్పుడుకుంటది మనకి. యెస్ మ్యామ్. సో, అలాగా మునక్కాయలు ఉంటాయి కదా! మనం ఒక 4, 5 మునక్కాయలు తెచ్చుకొని ఒక 2 ముక్కల్లాగా చేసి లైట్‌గా ఉడకబెట్టి దాన్ని మొత్తం గుజ్జంతా తీసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. పంకిన్ సీడ్స్ కూడా మనం దేనిలకో ఎన్నో మనం కాస్ట్‌లీ ఐటెమ్స్ పెడుతుంటాం. పంకిన్ సీడ్స్ కూడా మంచి హెల్తీ మనకి అసలు మంచి కాల్షియమే కాకుండా విటమిన్ బి12 అన్నీ రిచ్ ఉంటాయి ఇందులో. ఓకే. సో, ఇలాంటివి తెప్పించుకొని మనం పౌడర్ ఫార్మ్ చేసుకొని డైలీ కూరలో వేసుకుంటా వెళ్ళండి. సో, మనం మధ్యాహ్నం మజ్జిగ తాగుతాం కదా! ఆ మజ్జిగలో కూడా పావు స్పూన్ కలుపుకొని తాగండి. మంచిగుంటదనమాట. ఓకే మేడం. ఇంకోటి మేడం నేను విన్నాను. అంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల మన కాల్షియం లోపం కూడా యూరిక్ యాసిడ్ లెవెల్ వల్లనే వస్తది. డెఫినిట్‌గా. పెరగడం వల్ల సో దీనివల్ల మోకాళ్ళ నొప్పులు గాని, జాయింట్ పెయిన్స్ గాని వస్తాయని విన్నాను. ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితమండి. మంచి పాయింట్ యాక్చువల్లీ. ఎందుకంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్, కాల్షియం లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతుంటాయో, అది మనం ఏంటంటే కాల్షియం, విటమిన్ బి12, డి విటమిన్, ఐరన్ మేజర్. ఎప్పుడైతే ఇవి తగ్గడం స్టార్ట్ అవుతాయో, బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతదో, ఫైబర్ లేకుండా జంక్ ఫుడ్స్‌కి ఎక్కువ తింటామో, అప్పుడేమవుతదంటే ఆటోమేటిక్‌గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఓకే. యూరిక్ యాసిడ్ లెవెల్స్ అంటే ఎక్స్‌ట్రీమ్. ఇంకా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిపోయాయి, లేదంటే హై లెవెల్‌లో పెరిగిపోయాయంటే మనం ఖచ్చితంగా లైఫ్ స్టైల్‌లో చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయని మనం గమనించాలి. ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి సో, మేడం మనం మాక్సిమం తెలుసుకోవడానికి? కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. ఓకే. కిడ్నీ ఫంక్షన్ చేయించుకున్నామనుకోండి మనకి మాక్సిమం అన్ని లెవెల్స్ మనకు బయటకొచ్చేస్తాయన్నమాట. సో, ఎస్పెషల్లీ విటమిన్స్ తీసుకుంటే విటమిన్ బి12, డి విటమిన్, ఐరన్ సెపరేట్‌గా, కాల్షియం లెవెల్స్ కూడా సెపరేట్‌గా తీసుకొని ఎప్పుడైతే మేజర్‌గా ఇవి తగ్గుముఖం పడుతున్నాయంటే అన్నిట్లో సమానంగా దొరికేది మునక్కాయ ముక్కలు, ఓకే. మునగాకు మాక్సిమం మీకు దొరికితే బచ్చల కూర, మన పొనగంటి కూర కూడా బాగా దొరుకుతాయి. పల్లెటూరులో బాగా దొరుకుతాయి. ఇటు సైడ్ దొరకడం మనం టౌన్స్‌లో దొరకడం కష్టం కాబట్టి ఓకే. దానికి రీప్లేస్‌మెంట్‌లో వాల్‌నట్స్ తీసుకోండి, కొద్దిగా పంకిన్ సీడ్స్ తీసుకోండి, సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకోండి. ఇవన్నీ సమానంగా దొరుకుతాయి. ఇవన్నిట్లో మనకు మాక్సిమం ఇంగా మనం వెజిటబుల్స్‌లో తీసుకుంటే డి విటమిన్ అని కూడా చెప్పాను. డి యెస్. విటమిన్ తగ్గినా కూడా నరాల బలహీనత, ద సేమ్ టైమ్ డి విటమిన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. మన మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డి విటమిన్‌కి సంబంధించిన మష్రూమ్స్ తీసుకోండి మంచిగా. రకరకాలున్నాయండి. అందరికి తెలిసినవే. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని వాడే పద్ధతిలో కరెక్ట్‌గా వాడక సో, ఈ డెఫిషియన్సీస్ వల్ల ఈ పెయిన్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. నిజంగా మేడం. ఈరోజైతే ఈ ఏదైతే మనం మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ ఉందో ఇంతమందికి వేధిస్తా ఉంది ఈ సమస్య. సో, చాలా చక్కటి పరిష్కారం అయితే మీరు తెలియజేశారు. మనం తీసుకునే ఫుడ్‌లోని మనకు కావాల్సిన విటమిన్స్ గాని, ప్రోటీన్స్ గాని ఎవ్రీథింగ్ దొరుకుతాయి. మనం ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చని చెప్పేసి చక్కగా వివరించారు. సో, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ. నమస్తే.